హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సింపుల్గా సాల్టెడ్ పల్లీలు తయారు చేద్దామండి. ఇదిగోండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అదేవిధంగా 1 కప్ వరకు పల్లీలను తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ ఉంచేసాను. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనము స్టవ్ కట్టేసేసి ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ పల్లీలను ఒక 10-15 నిమిషాలు వదిలేద్దామండి. 15 నిమిషాల తర్వాత ఈ పల్లీలను మనము ఇలాగా జల్లెల్లో వేసేసి వడగట్టుకోవాలండి. నీరు మొత్తం తీసేసేయాలి. చూడండి, పల్లీలు కాస్త లైట్గా సగం వరకు ఉడికినట్లుగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొద్దిగా ఎన్ని వాటర్ లేకుండా ఇలా కొంచెము డ్రై అయ్యేటట్టుగా ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఒక 10-15 మినిట్స్ తర్వాత పల్లీలు మొత్తం ఇలాగా వాటర్ అంతా డ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన మనము కడాయి పెట్టేసేసి ఇందులో సాల్ట్ తీసుకుంటున్నానండి. ఈ సాల్ట్ నేను ఆల్రెడీ 1-2 టైమ్స్ వరకు యూజ్ చేసిన సాల్టేనండి. ఇదిగోండి, బాణలిలో ఇలా సాల్ట్ మొత్తము కాస్త ఫ్లాట్గా అనేసేసి ఇప్పుడు పల్లీలను మనము ఇందులో వేయాలండి. సిమ్ టు మీడియంలో ఉంచేసి ఈ పల్లీలను మనము ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనము వేసిన వెంటనే ఈ పల్లీలకి ఈ సాల్ట్ మొత్తం కొంచెం పట్టేస్తుందండి. అంటే చూడడానికి కాస్త ముద్దలాగా అనిపిస్తాయి. ఇలాగ మనము సిమ్లో ఉంచేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మనము నెమ్మదిగా కలుపుతూ ఒక 10-15 మినిట్స్ మనకు టైం పడుతుంది. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ తర్వాత పల్లీలు ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి. చూడండి, సాల్ట్ కూడా లైట్గా పల్లీలకు పట్టింది, వదిలేస్తుంది. మనము ఇలా కలుపుతూనే పల్లీలను ఫ్రై చేయాలండి. ఇదిగోండి, పల్లీలు మనము చూస్తే కొంచెము పొట్టు పైన రాలిపోతుంది, కాకపోతే కొంచెంగా పచ్చిగా అనిపిస్తుంది. ఇంకో 5 మినిట్స్ మనం ఇలాగనే ఫ్రై చేద్దామండి. ఇప్పుడు మనము రంధ్రాల గడ్డ కానీ లేదా జల్లెడ లాంటిది ఇలా తీసుకొని పల్లీలను మనము జల్లించామంటే ఆ సాల్ట్ మొత్తము కాస్త కిందికి వెళ్ళిపోతుందండి. ఇలాగా రంధ్రాల గిన్నెలు వేసినట్లయితే ఎక్స్ట్రా ఉన్నటువంటి సాల్ట్ కూడా పోతుందండి. సింపుల్గా మనము ఈ సాల్టెడ్ పల్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా తీసి పెట్టేసుకున్నాను. పల్లీలు చూడండి ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయో. వీటిని మనము కొద్దిసేపు చల్లారనిచ్చి తీసుకుంటే మనకు క్రిస్పీగా సాల్టెడ్ పల్లీలు రెడీ అయిపోతాయండి. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.